హరి ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో ఇంట్లో స్ఫటికలింగాన్ని ఉంచుకోవచ్చా, శాస్త్రం ప్రకారం పురాణాలు ఏం చెప్తున్నాయి, స్ఫటికలింగం మహత్యం ఏమిటి, విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాము. వీడియో పూర్తి చూసి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హిందూ ధర్మశాస్త్రంలో విగ్రహారాధన గురించి పూర్తి సమాచారం ఉంటుంది. ముఖ్యంగా శైవులు శివారాధన కోసం ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజలు చేస్తూ ఉంటారు. సాధారణంగా శివలింగాలు రాతితో కానీ లోహాలతో కానీ తయారు చేస్తుంటారు. అయితే శివలింగాలలో స్ఫటిక శివలింగానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సందర్భంగా స్ఫటిక శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా, ఉంచుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి, స్ఫటిక శివలింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి తదితర విషయాలు ఈ కథనంలో, ఈ వీడియోలో చూసేద్దాము. స్వచ్ఛతకు ప్రతీక స్ఫటికం. స్ఫటికం స్వచ్ఛతకు, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. ఇంతటి స్వచ్ఛమైన స్ఫటికం సాక్షాత్తు పరమశివుని స్వరూపాన్ని సంతరించుకుంటే అది అపూర్వం. స్ఫటిక లింగాన్ని పూజిస్తే కలిగే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని వాస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. స్ఫటిక శివలింగాన్ని పూజిస్తే శుభాలు, సానుకూల శక్తులు పెరుగుతాయని విశ్వాసం. ఈ సందర్భంగా అసలు ఇంట్లో స్ఫటిక లింగాన్ని ఉంచుకోవచ్చా, ఉంచుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చా అంటే, శివారాధన కోసం చేసే వారు ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చా అని సందేహం. శివలింగాన్ని తప్పకుండా ఉంచుకోవచ్చు అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. అయితే ఇంట్లో ఉంచుకునే శివలింగం పరిమాణం మాత్రం బొటన వేలంత మాత్రమే ఉండాలి. అంతకన్నా ఎత్తైన శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవడం వాస్తురీత్యా మంచిది కాదని అంటారు. స్ఫటిక శివలింగం పూజించడానికి నియమాలేంటి అంటే, బొటనవేలు కన్నా చిన్న పరిమాణంలో ఉన్న స్ఫటిక శివలింగాలు గృహారాధనకు చాలా శ్రేయస్కరం. స్ఫటిక శివలింగాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. పాలు, పండ్లు, రసం, అలాగే పరిశుభ్రమైన నీటితో నిత్యం అభిషేకం చేయాలి. అభిషేకం అనంతరం పువ్వులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు తప్పకుండా సమర్పించాలి. స్ఫటిక శివలింగాన్ని ఇంటి ఈశాన్య మూలలో కానీ ఉత్తర దిశలో కానీ ఉంచి పూజించడం శుభప్రదం. స్ఫటిక శివలింగాన్ని నేరుగా నేలపై ఉంచకుండా చెక్క లేదా పాలరాతి పీటపై ఉంచాలి. ఇంట్లో స్ఫటిక శివలింగాన్ని ఉంచినప్పుడు నిత్యం పూజించడం, అభిషేకం చేయడం ముఖ్యం. నిరంతరం శివలింగంపై జలధార పడేలా చూసుకోవడం ఉత్తమం. ఈ ప్రక్రియ శివలింగ శక్తిని ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుతుంది. స్ఫటిక శివలింగ పూజా ఫలం ఏంటి అంటే, స్ఫటిక శివలింగాన్ని ఉంచి పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అవేంటి అంటే, ఏ ఇంట్లో అయితే నిత్యం స్ఫటికలింగానికి పూజ జరుగుతుందో ఆ ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా వర్ధిల్లుతుందని విశ్వాసం. ప్రతిరోజు స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం, సంపద, మోక్షం లభిస్తాయని విశ్వాసం. స్ఫటికలింగాన్ని పూజించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తులు పెరిగి పూజ ప్రతికూల శక్తులను దూరం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం స్ఫటికలింగ పూజ వివాహంలో ఆటంకాలను తొలగిస్తుంది. ప్రతిరోజు స్ఫటికలింగాన్ని అభిషేకించిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరిగి విద్యాబుద్ధి వస్తుంది. వ్యాపార స్థలంలో స్ఫటికలింగాన్ని ఉంచితే, అభిషేక పూజలు నిర్వహిస్తే వ్యాపారాభివృద్ధికి చాలా అభివృద్ధి కలుగుతుంది. ఆటంకాలు తొలగిపోయి వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం స్ఫటికలింగానికి పూజ జరుగుతుందో ఆ ఇంట కలహాలు ఉండవు, కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం, ఐక్యత వృద్ధి చెందుతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. స్ఫటికలింగాన్ని ఇంతకీ ఎవరు పూజించాలి అంటే, స్ఫటికలింగాన్ని స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఎవరైనా పూజించవచ్చు. స్ఫటిక శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ ఇంట్లో ఐష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఓం నమ శివాయ. ఇదండి ఇవాల్టి వీడియోలో. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే
తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్‌ని చూస్తూనే ఉండండి. మరొక వీడియోతో కలుస్తాము. అంతవరకు అందరికీ నమస్కారం.